नाज़रीन, आप देख रहे हैं J11 न्यूज़ चैनल। आइए देखते हैं आज की अहम खबर। जड़चरला के कावरम पेट में वाक़े अक़लियती इक़ामती स्कूल गर्ल्स 1 में लीगल लिटरेसी कैंप का कामयाब इनेक़ाद अमल में लाया गया। इस तकरीब में मेहमान ख़ुसूसी की हैसियत से जड़चरला मजिस्ट्रेट नारिका और एडिशनल कोर्ट मजिस्ट्रेट मदसेर ने शिरकत की। तालिबात ने इनका शानदार इस्तकबाल किया। इस मौके पर मालिक शाकिर सदर बार एसोसिएशन वकला प्रिंसिपल कल्पना मुअल्लिमात के अलावा दीगर मौजूद थे। బట్ ఒక టైంలో ఓన్లీ ఒక సర్టెన్ కమ్యూనిటీ వాళ్ళకి లేకపోతే ఓన్లీ ఒక సర్టెన్ పీపుల్కి మటుకే ఎడ్యుకేషన్ అనేది ఉండేది. బట్ అలా అందరూ ఇల్లిటరసీ ఎక్కువ ఉండడంతో అవేర్నెస్ అనేది లేదు. కాబట్టి లాస్ గురించి కూడా మారుమూల గ్రామాల్లో విలేజెస్లో కూడా అవేర్నెస్ ఉండాలి. చట్టాల గురించి లాస్ గురించి అవేర్నెస్ లేక కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ what we do for our health. We take care by taking proper food, right? So the జ్వరం వస్తే టాబ్లెట్స్ వేసుకుంటాం. సిమిలర్లీ ఇన్ ద వే థింక్ ఆఫ్ ఎ సొసైటీ. ఒకవేళ అవేర్నెస్ లేకపోతే మిస్టేక్స్ అవుతాయి. సో ఈ అవేర్నెస్ అనేది పెంచాలి. ఈ అవేర్నెస్ పెంచాలి అని అంటే ఏం చేయాలి? కోర్ట్స్కి ఒక చిన్న డ్యూటీ అప్పగిస్తారు. ఏంటి అని అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, విలేజెస్లో కానివ్వండి, ఇలాంటి లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి లాస్ పైన అంటే ప్రజెంట్లో మనం డైలీ లేఅవుట్ డీల్ చేసే లాస్ గురించి కనుక చెప్తే అవేర్నెస్ పెంచితే వాళ్ళకి వాళ్ళ యొక్క రైట్స్ గురించి లేకపోతే వాళ్ళ యొక్క డ్యూటీస్ గురించి తెలియజేయడానికి మటుకు ఈ క్యాంప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇన్ దాట్ సెనారియోనే ఇవాళ క్యాంప్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇంటర్నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే, దాని యొక్క సెలబ్రేషన్ కోసం కూడా మీ స్కూల్ క్యాంపస్ని ఎన్నుకోవడం జరిగింది. కమింగ్ టు గర్ల్స్ చైల్డ్ అంటే వి ఆల్ నో దట్ ఒక టైంలో ఇప్పుడు అయితే అంత లేదు కానీ గర్ల్స్కి బాయ్కి డిఫరెన్స్ ఉండేది. అమ్మాయి అయితే వద్దు అనేది ఇట్ ఈస్ నాట్ నౌ టుడే. అంటే అంత పర్సంటేజ్ కాదు, బట్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ హ్యాస్ బీన్ రెడ్యూస్ అండ్ పేరెంట్స్ ఆర్ మేకింగ్ ది గర్ల్స్ చిల్డ్రన్ స్టడీ. బట్ దేర్ ఆర్ ఇన్స్టాన్సెస్ ఒక దగ్గర ఇంకా కూడా ఆడపిల్లలు స్కూళ్ళకి పంపివ్వకుండా ఇంకా కూడా చదువు చెప్పకుండా ఉంటున్నారు. ఉన్నాయనే వాటి మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క దినం యొక్క ప్రాధాన్యత చూసుకున్నట్లయితే భారత ప్రెసిడెంట్ గారు మీకు అసలు ఈ దినం ఎందుకు నిర్వహిస్తామనేది చాలా వివరంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన న్యాయవాద మిత్రులు మాట్లాడుతూ ఈరోజు మన భారతదేశంలో మహిళలు ఎటువంటి స్థానంలో ఉన్నారు, అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి చట్టాలు అనేటువంటి అందుబాటులో ఉన్నాయనేది చెప్పడం కూడా జరిగింది. మన ఎమ్మెల్యేసీ చైర్మన్ గారు మాట్లాడినాక నేను ఎక్కువ మాట్లాడకూడదు యాక్చువల్గా జీపీఎస్ మాట్లాడిన తర్వాత. ఈ యొక్క మేజర్గా చూసుకున్నట్లయితే ఈ ఇక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మోస్ట్లీ బిలో 18 years. సో మెయిన్గా చూసుకున్నట్లయితే ఫార్చునేట్లీ యు ఆల్ ఆర్ ఇన్ స్కూల్. మీరు కనుక వేరే ఎవరైనా 14 సంవత్సరాల కన్నా తక్కువ అమ్మాయిలు కానీ చదవకుండా పనిలో పెట్టినట్లయితే ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటంటే వారి యొక్క రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ప్రతి ఒక్కరు అండర్ ది ఏజ్ ఆఫ్ 14 years దే ఆర్ ఎంటైటిల్డ్ టు ఫ్రీ ఎడ్యుకేషన్. సో అండ్ వాళ్ళని పనిలో పెట్టుకోవడం వల్ల వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి చైల్డ్ లేబర్ యాక్ట్ కూడా ఉంది. ఎవరైనా 14 సంవత్సరాల కన్నా తక్కువ బాలబాలికలను పనిలో పెట్టుకున్నట్లయితే అది చట్టరీత్యా నేరం, దానికి కఠినమైనటువంటి శిక్షలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఈరోజు మేడం మాట్లాడుతూ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పారు, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. ప్రతి ఒక్కరూ మీరు ఫార్చునేట్గా స్కూల్లో ఉన్నారు. ఆ ఎడ్యుకేషన్ని మన సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే డ్రాప్ అవుట్. 18 years 20 years రాగానే ఇంటర్ కంప్లీట్ చేసి ఆపేయడం కాదు. మీరు మీ యొక్క కాళ్ళ మీద మీరు నిలబడేంత వరకు చదవండి. మీ యొక్క ఆశయాలను సాధించేంత వరకు పెళ్లి గురించి ఆలోచన చేయకండి. 18 సంవత్సరాల కింద ఉన్న ఎవరు కూడా పెళ్లి చేసుకోరాదు. అటువంటి పెళ్లి వివాహాలు జరిగినట్లయితే అవి కూడా చట్టరీత్యా చెల్లవు. కాబట్టి మీ యొక్క ఆశయాల మీద మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈరోజు సమాజంలో చూసుకున్నట్లయితే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా చాలా యొక్క నేరాలు బాలబాలికలు ఇద్దరు కూడా ఎదుర్కొంటున్నారు. కాబట్టి దాని గురించి చాలా డీటెయిల్గా చెప్పారు మేడం గారు. అవన్నీ తప్పకుండా దానికి జాగ్రత్తగా పాటించి వాటి నుంచి ఎంతైతే మంచి ఉందో అంతే గ్రహించి చెడు దూరంగా పెడతారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మన సమాజంలో ముఖ్యంగా ఎదుర్కొంటున్న हमारे चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए, शेयर करना ना भूलें।